ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 28వ తేదీన మరియు 29వ తేదీన వీరికి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని విషయాలలో అదృష్టం వచ్చినట్లే వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకం అయినా కొన్ని విషయాలలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు వచ్చిన ఇబ్బంది త్వరగానే వెళ్ళిపోతుంది. అలాగే ఈ రాశి వారికి సూర్యుడు, బుధుడు, గురుడు 3 గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ముఖ్యంగా వీరు చేసే ప్రతి పనిలో లాభాలు వస్తాయి, కానీ కొన్ని ఇబ్బందులు, తికమక కూడా రావచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి లాభాలు ఏ విధంగా వస్తాయి, ఎలాంటి విషయాల్లో కష్టాలు వస్తాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. ఈ కుంభరాశి వారికి కుజుడి వల్ల కాస్త లాభం అనేది వస్తుంది. ఎందుకంటే వీరు ధనస్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి ఏదైనా సమస్య వచ్చినా కూడా మీకు వెంటనే సమస్య తీరే అవకాశాలు కూడా వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు ఇబ్బంది వచ్చినట్లయితే అది తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభరాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. ఈ వ్యక్తి స్వభావం ఏ విధంగా ఉంటుందంటే స్వతహాగా స్వేచ్ఛ ప్రియులుగా ఉంటారు. తెలివైన వారు మరియు సృజనాత్మక కలిగి ఉంటారు. వీరు తమ లక్ష్యాల పట్ల అంకిత భావంతో పట్టుదలతో పనిచేస్తారు. సమాజంలో అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరిది. అలాగే మానవతా దృక్పథం వీరి ప్రత్యేక విషయాలు. సానుకూలంగా ఉండే లక్షణాలు ఏమిటంటే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉండడం వలన వీరు చాలా ఆలోచిస్తారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ వలన ఆసక్తి చూపుతారు. అలాగే స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. కాబట్టి ఎవరిపైనా ఆధారపడకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటారు. వీలైనంత వరకు తోటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. బంధాలు, బంధుత్వాలంటే చాలా ప్రీతి. అలాగే వారికి ఎక్కువ విలువను ఇస్తారు. అలాగే ఈ రాశి వారికి కొంతమంది రెచ్చగొడితే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన కాస్త ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి ఆలోచనలు ఒక్కొక్కసారి భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇతరులు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. వినూత్న ఆలోచనల పట్ల సాంకేతిక, వైద్య, పరిశోధన మరియు కళారంగాలలో బాగా రాణిస్తారు. కాబట్టి వీరు ఏ వృత్తుల్లో ఉన్నవారైనా ఎలాంటి విషయాలలో ఎలా లాభాలు వస్తాయని ఆలోచిస్తారు. అలాగే కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. అలాగే ఈ రాశి వారికి తులారాశి వారు, మిథున రాశి వారు అంటే చాలా అనుకూలంగా ఉంటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. లేదంటే ఎన్నో ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ పరంగా చూసినట్లయితే ఉద్యోగం మరియు వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సహోద్యోగుల సహకారం అందుతుంది. అలాగే ఏ వృత్తి అయినా వీరు సరిగ్గా ఆలోచించి అడుగు పెడతారు. కాబట్టి కష్టాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీ రాశికి అధిపతి అయిన శని భగవానుడికి ఈరోజు మరింత శుభ ఫలితాలు ఇవ్వడానికి విష్ణునామ సహస్రనామం వినండి లేదా చదవండి. ఇలా చేయడం వలన శనిదేవునికి ప్రార్థించడం వలన మీకు అంత శుభప్రదంగానే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ రోజున ఒక్కసారైన విష్ణునామ సహస్రనామం చదివి లేదా విన్నట్లయితే ఏదైనా అడ్డంకులు వచ్చినా, సమస్య వచ్చినా అది ఇట్టే తీరిపోయే అవకాశాలు
ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా మరికొన్ని గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొన్ని విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మీరు ఎంత కష్టపడినా ఫలితం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా మీ కష్టానికి ఫలితం రావడానికి ఆలస్యం కావచ్చు లేదా రాకపోవచ్చు. మే పూర్తయిన తర్వాత సూర్యబలం మీకు మరింత పెరుగుతుంది. దాని వలన మీకు కొన్ని విషయాలలో చాలా కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా ఎదగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా మెల్లిమెల్లిగా పెరుగుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. ఈ రాశి వారికి ఆర్థికంగా నేరుగా ఒక వ్యక్తి సహాయం చేయకపోయినా మీకు ఆర్థికంగా లాభాలు రావడానికి మాత్రం సహాయం చేస్తారు. వారు మీకు తెలిసిన వ్యక్తే. మీ స్నేహితులలో ఒక పాత స్నేహితుడు మీ బాధను అర్థం చేసుకొని నేరుగా ఆర్థికంగా సహాయం చేయకపోయినా మీలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే లేదా ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఏ విషయంలోనైనా ఇబ్బంది ఉన్నట్లయితే దానిలో మీకు సమస్య అనేది తీర్చడానికి ప్రయత్నిస్తారు. వారు మళ్ళీ మీకు కలుసుకొని మీతో చాలా సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే కలలో కూడా ఊహించని అదృష్టం ఏ రూపంలో వస్తుందంటే, మీ పాత స్నేహితుడు మీ దగ్గరికి రావడం లేదా ఫోన్ కాల్ చేయడం ద్వారా మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే వారు ఇట్టే తీర్చేస్తారు. ఆర్థికంగా లాభాలు రావడానికి సహాయపడతారు. ఎందుకంటే ఈ రాశి వారు ఆర్థికంగా నేరుగా సహాయం చేస్తే వీరు అస్సలు ఒప్పుకోరు. వీరి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరికైనా సహాయం అస్సలు అడగరు. వీరిలో వీరే కృంగిపోతారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా వీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ పాత స్నేహితుడు మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు సహాయం అడిగినా అడగకపోయినా ఆ పరిస్థితుల్లో మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. లేదా ఏ వృత్తుల్లో ఉన్నవారికైనా మీరు సమస్యగా అనిపించినట్లయితే వారు ఆ సమస్యను తీర్చేస్తారు. బుధగ్రహం వలన వీరికి సమస్యలు వచ్చినా కూడా శుక్రబలం వలన ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. కానీ ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇంత ఇబ్బందులు అని ఆలోచిస్తారు. అని ప్రతి మనిషికి కర్మఫలం అనేది అస్సలు తప్పదు. అది మీకు ఇప్పుడు ముగిసిపోయే సమయం. చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఆ అదృష్టాన్ని ఏ విధంగా ఏ రూపంలో అందుకుంటారు అని సరైన ఆలోచన విధానంతో ఉండండి. మీరు చేసే వృత్తుల్లో ఎలాంటి పనులైనా సరే మీకు లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇక ఆరోగ్య సమస్య అన్నట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ నీరసం అలసట అనేది ఎక్కువగా పెరగవచ్చు. దాని వలన కాస్త ఇబ్బందులు కలగవచ్చు. మాట తీరు మారవచ్చు. అలాగే ఏ సమస్యనైనా పరిష్కారం చూపడానికి మీకు ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. అది ఏ అవకాశం ఏ విధంగా వస్తుంది కాస్త గమనించినట్లయితే మీకు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఇట్టే దొరికిస్తుంది.